గుడిపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గుడిపల్లి మండల సాధన సమితి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పెద్దడిశేరిపల్లిలో మండలాన్ని గుడిపల్లి గ్రామస్తులు, మహిళలు, రైతు కూలీలు సాధన సమితి సభ్యులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష 186వ రోజుకు చేరుకుంది. మండల సాధన సమితి నాయకులు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న గుడిపల్లి గ్రామాన్ని ప్రభుత్వం వెంటనే మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మండలాన్ని సాధించేంత వరకు దీక్షను కొనసాగిస్తామని, వినూత్న పద్ధతిలో పోరాటం ఉధృతం చేస్తామని కమిటీ సభ్యులు హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. మండలంలో ఉన్న గుడిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ గ్రామస్తులు సుమారుగా 186వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అసలు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఈ ఊరికి ఉన్న సోర్సెస్ ఏంటి, ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి, ఎందుకు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వీళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి? మాది నల్గొండ జిల్లా దేవరకొండ కాన్స్టిట్యున్సీ పిఏపల్లి మండలం. మాది పిఏపల్లి మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన గుడిపల్లి. ఇది 83లోనూ ఎన్టీ రామారావు గారు మండలాలు ఏర్పాటు చేసేటప్పుడు గెస్ట్ పేరు వచ్చి కొన్ని అన్ని కారణాల వల్ల ఇది మళ్ళీ మిస్ అయిపోయింది. ఆ నుంచి కూడా మన కేసీఆర్ మండలాలు ఇచ్చేటప్పుడు కూడా గుడిపల్లి పేరు రావటం పోవడం, ఇప్పుడు మేము టెంట్ వేసి కూడా 186 రోజులు అవుతున్నది. ఎమ్మెల్యే దగ్గర రవీంద్ర కుమార్ కాడికి కూడా పోయినాం. ఆ నుంచి మంత్రి కాడికి కూడా తీసుకుపోయిండు. గుడిపల్లి మండలం కావాల్సిన అర్హతలు అన్నీ గుడిపల్లికి ఉన్నాయి. ఎందుకో వెనకబడ్డది ఇది. దీన్ని కూడా మేము చేస్తామని ఆయన కొద్దిగా హామీ ఇచ్చింది, కానీ ఇప్పటికి 186 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఏ హామీ కూడా లేదు. రేపు 3వ తారీఖు నుంచి అసెంబ్లీ కూడా జరగబోతుంది. ఆ అసెంబ్లీలో కూడా రవీంద్ర కుమార్ గుడిపల్లిని ప్రత్యేకంగా గుడిపల్లి మండలం కావాలని ఆయన అసెంబ్లీలో గట్టిగా పోరాడాలి. లేని పక్షం వల్ల ఈ దీక్షలు కానీ ధర్నాలు కానీ తీవ్ర విద్యుత్వం ఉంటుంది. ఆయన క్యాంప్ ఆఫీస్ కానీ, ఆయన ఇల్లు ముట్టడి కానీ, మంత్రి ఇల్లు కూడా ముట్టడిచ్చడానికి మేము వెనకాడము. దీనికి అన్ని అర్హతలు ఉన్నాయి. మేము అడగపోదాము. గుడిపల్లికి ఫస్ట్ SBI, స్టేట్ బ్యాంక్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, మన హై స్కూల్ ఉన్నది, పోలీస్ స్టేషన్ కూడా గుడిపల్లి ఈయనే ఉన్నది, కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, గ్రంథాలయం ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఏమైనా ఒక MD ఆఫీస్, MR ఆఫీస్, అది కూడా ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి, అలా కూడా పెట్టుకోవచ్చు. మాకు ఏ బిల్డింగ్ కూడా అక్కర్లేదు. మాకు మండలం కావాలని ఇప్పటికీ 186 రోజులుగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. త్వరలో ఈ అసెంబ్లీ సమావేశంలో రవీంద్ర కుమార్ గారు గట్టిగా పోరాడి గుడిపల్లి మండలం తేవాలి. లేని పక్షంలో మేము దాని కార్యాచరణ అనేది ముందుకు తీసుకుపోతాం. మండల కేంద్రం కావడానికి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి? ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఈ గ్రామ పంచాయతీ నుంచి మండల తీర్మానం కూడా ఇచ్చారండి. మా గ్రామ పంచాయతీలో 11 గ్రామ పంచాయతీలు ఏకదాటిగా తీర్మానం ఇచ్చారు గుడిపల్లి మండలం కావాలని. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక 8 గ్రామ పంచాయతీలు తీర్మానం ఇచ్చినాయి. మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఏకదాటిగా తీర్మానం ఇచ్చారండి. అన్నీ ఉన్నాయి. ఈ టెంట్ వేసినాక కూడా 10 మండలాలు ఇచ్చినారు. వాళ్ళు ఏ ధర్నా చేయలేదు, ఏది చేయలేదు. ఒక ధర్నా చేసి ఉద్యమం చేసిందంటే ఒక గట్టుపల, అదైనా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే వచ్చింది. కతిమయి మేము టెంట్ వేసినాక 10 మండలాలు ఊకనే. ఇప్పుడు ఆ చిట్టిపేట అయితేంది, చిరుచిల్లు అయితేంది, ఊక పనికిమాల ఊర్లో కూడా మండలాలు చేసారు. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మాకు మండలం కావాలని మేము కోట్లాడుతున్నాం. దాంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకోండి, ఏం తక్కువ ఉందో గుడిపల్లికి, దాన్ని వాళ్ళు కూడా పరిశీలన చేసుకోండి. వాళ్ళు వచ్చి చూస్తే కానీ చూడగానే ఎమ్మటే మండలం ఇస్తారు. గుడిపల్లికి అన్ని అర్హతలు ఉన్నాయి గుడిపల్లికి. సార్ మీరు చెప్పండి, ఎన్నో రోజు ఈ రోజు నిరసన దీక్ష? నా పేరు గోవర్ధన్, గుడిపల్లి మండల సాధన సమితి కో-కన్వీనర్. ఈ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉండి 186వ రోజు నడుస్తున్నప్పటికీ కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. మేము అడుగుతున్నప్పటికీ, మా టెంటును నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ 6 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని పోస్ట్ ఆఫీసు, బ్యాంకు ఇప్పుడు చెప్పినట్టుగా. అంతేకాకుండా పక్క గ్రామాలు కూడా తీర్మానం ఇచ్చి ఉన్నారు. గుడిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇంతవరకు గుడిపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయలేరు. ఇచ్చిన హామీ ప్రకారం మండల కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ గట్టుపల్ మండలాన్ని ఎలా ప్రకటించారో ఈ గ్రామాన్ని కూడా మండల కేంద్రంగా ప్రకటించాలని ఇక్కడ కూర్చున్న గ్రామస్తులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మండలాన్ని ప్రకటించకపోతే మేము ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధమని చెప్తున్నారు. ఎలాంటి ఉద్యమాలైనా మేము చేయడానికి ఫ్యూచర్లో సిద్ధమని చెప్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కావచ్చు, స్థానికంగా ఉన్న మినిస్టర్ కావచ్చు, వీళ్ళకు హామీ ఇచ్చారు ఈ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని. ఈ 19 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 19 గ్రామాలు ఆమోదించాయి ఈ గుడిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని. ఒకవేళ ఈ గుడిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయకపోతే ఎలాంటి ఉద్యమాలకైనా మేము రెడీ అని చెప్పేసి ఈ గుడిపల్లి గ్రామ సాధన కమిటీ వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో, శంకర్, నల్గొండ.